హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త విత్తనం గురించి అయితే చెప్పబోతున్నాను. ఆ విత్తనాలు ఏంటని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే యుఎస్ అగ్రి సీడ్ వారి పత్తి విత్తనాలు అండి ఇవి. ఇదైతే బాగుంటుంది అండి. యుఎస్ సీడ్ 7067 అనే ఒక సీడు. ఇది వచ్చేసి పత్తి సాగులో బాహుబలి అనేది చెప్పవచ్చు. ఏంటంటే ఇది పత్తి విత్తనం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీని కాయ సైజు అనేది పెద్దగా రావడం జరుగుతుంది. అలాగే పత్తి తీయట కూడా సులువుగా అయితే ఉండడం జరుగుతుంది. పత్తి బుగ్గ కూడా అధిక బరువు ఉంటుంది. అలాగే పత్తి ఎల్లప్పుడూ కూడా పచ్చగా మరియు ఆకులు కూడా పెద్దగా ఉండడం అయితే జరుగుతుంది. దీనికి మరొక ప్రత్యేకత ఏంటి అంటే మళ్ళీ పూత వచ్చే సామర్థ్యం కూడా ఉంటుంది. అలాగే అధిక సంఖ్యలో పెద్ద పెద్ద కాయలు రావడం, దృఢమైన కాండంతో ఎక్కువ కొమ్మలు అయితే వేయడం అయితే జరుగుతుంది. ప్రతి కలుపు అంటే ఇప్పుడు కనుపు అంటే కొమ్మల మధ్యలో కనుపులు ఉంటాయి కదా, కనుపు దగ్గర అయితే కాయలు అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది. దీని పంట కాలం వచ్చేసి 160 రోజుల నుండి 175 రోజుల వరకు ఉండడం అయితే జరుగుతుంది. ఈ 175 రోజుల తర్వాత మళ్ళీ రబీ సీజన్ పంట కూడా వేసుకోవచ్చు ఇందులో. అలాగే ఇది రసం పీల్చే పురుగులను కూడా తట్టుకుంటుంది. ఎక్కువ దిగుబడి రావాలంటే చేయవలసిన పనులు కూడా ఉన్నాయి దీనిలో. అంటే ఎక్కువ దిగుబడి పొందాలంటే ఏంటి అంటే మొక్కల సంఖ్య ప్రతి ఎకరాకి పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ మొక్కలైతే పెట్టుకోవాలి విత్తనాలు. మొక్కల మొక్కల ఎత్తు 5.5 అడుగులు పెరిగిన తర్వాత మొక్కల తలలు అంటే కొసలైతే తుంచాలి. తుంచడం వల్ల ఏంటంటే అధిక పూత రావడం అయితే జరుగుతుంది. అలాగే మన తెలంగాణలో ఎలా అంటే ఏ విధంగా నాటుకోవాలి అంటే వరుసకు మధ్య దూరం అయితే 3 అడుగులు ఉంచుకోవాలి. అలాగే మొక్కకి దూరం 2 అడుగులు మధ్యలో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల దీనిలో అయితే అధిక లాభం అయితే పొందవచ్చు. దీని కాయ సైజు కూడా పెద్ద సైజులో రావడం జరుగుతుంది. అలాగే ఇది ఏంటంటే తొందర అంటే 160 నుండి 175 రోజుల్లో పంట అయితే అయిపోవడం జరుగుతుంది. దీన్ని అయిపోవడం ద్వారా మళ్ళీ వేరే పంట అయితే వేసుకోవచ్చు. అలాగే ఇది గులాబీ రంగు పురుగును అంటే ఇప్పుడు లాస్ట్ ఎండింగ్లో ఏంటంటే గులాబీ రంగు పురుగు అయితే రావడం జరుగుతుంది. ఈ గులాబీ రంగు పురుగును కూడా తట్టుకోగల శక్తి అయితే ఉంటుంది దీనికి. అలాగే రసం పీల్చే పురుగులను కూడా తట్టుకునే శక్తి అయితే ఈ యుఎస్ సీడ్ వారి 7067కి అయితే ఉంటుంది. ఇది ఎకరాకు 10 నుంచి 15 మధ్యలో అంటే 15 క్వింటాల మధ్యలో అయితే దిగుబడి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఏంటంటే రైతన్నలు ఎవరైనా కానీ ఈ సీడ్ అయితే చాలా మంచిది అని చెప్పొచ్చు. ఇది ఒకసారి వాడి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఇతరులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విత్తనాలు కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో నేను నంబర్స్ ఇస్తాను. వాళ్ళ నంబర్స్ అయితే నేను మెన్షన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అంటే ఇది ఏ రకంగా వాడాలి, ఏ విధంగా వాడాలని వాళ్ళని కూడా కాంటాక్ట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి. కంపల్సరీ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్.